గూడూరు మండలంలోని పోటుపాలెం గ్రామంలో జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా గ్రామసభ నిర్వహించారు. ఈ సభకు మాజీ ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాదరావు హాజరయ్యి మాట్లాడారు. పోటుపాలెం గ్రామంలో గురువారం జరిగిన గ్రామసభకు మాజీ ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాదరావు హాజరై మాట్లాడారు. సంక్షేమ పథకాలు అమలు చేయడం ఒక్క చంద్రబాబుకే సాధ్యమని కొనియాడారు. అనంతరం పింఛన్లు, చంద్రన్న సంక్రాంతి కానుకలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భవానీ, ఏఓ నాగమోహన్, ఉప సర్పంచ్ లక్ష్మి మొదలగు వారు పాల్గొన్నారు. అప్పుడు మంజూరైన రోడ్డు, దాని తర్వాత దీన్ని ఎత్తిన గట్టెడు పట్టేసినటువంటి దాఖలా కూడా ఈ రోజు దాకా లేదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకనే నేను చెప్తాను, నేను వేసిన రోడ్డు దాని గురించి నువ్వు చెప్పాలి గోపాలయ్య. నేను రావడంతో ఈతో మాట్లాడినా, వాళ్ళంతా నెల్లూరులో మీటింగ్ లో ఉన్నారు. తప్పనిసరిగా ఈ రోడ్డుని 2-3 నెలల్లో మరమ్మతు చేయించడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిని అంతా కూడా అర్థం చేసుకోవాలని తెలియజేస్తున్నా. ఇది జన్మభూమి కార్యక్రమం. జన్మభూమి కార్యక్రమంలో ప్రధానంగా మొట్టమొదటి అజెండా ప్రాథమిక ఆరోగ్యం. ప్రాథమిక ఆరోగ్యం ఏ విధంగా ఉందో డాక్టర్ గారు చెప్పారు. మీరు రక్త పరీక్షలు చేసుకునేదానికి అవసరమైన వస్తువులు చెప్పారు. ఈ రోజు రక్త పరీక్షలు చేసుకునేదానికి 60 రక్త పరీక్షలు చేసుకునేదానికి అర్బన్ హాస్పిటల్లో అందరికీ వసతి కల్పించడం జరిగిందని చెప్పే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేవలం రక్త పరీక్షలే కాకుండా వ్యక్తిగత మరుగుదొడ్లు కూడా నిర్మించుకునేదానికి అవసరమైనటువంటి చర్యలు కూడా ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో, ప్రతి వార్డులో కూడా చేపట్టాలి. ఎందుకంటే పారిశుద్ధ్యం అనే దానికి పెద్దపీట వేస్తున్నాం కాబట్టి పారిశుద్ధ్యానికి పెద్దపీట వేసేటప్పుడు మరుగుదొడ్లను నిర్మించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది.